విద్యా కమిషన్ పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలు అయిందని ఇప్పటి వరకు దాదాపు 70 సమావేశాలు నిర్వహించామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. టీచర్స్, లెక్చరర్స్, యూనివర్సిటీ ఫ్యాకల్టీలతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పర్యటనలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేంద్ర విద్యాలయాలు, యూనివర్సిటీలు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ పర్యటిస్తున్నట్లుగా చెప్పారు. పర్యటనలో ముఖ్య ఉద్దేశం ఈ రోజు విద్యా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, గత పాలకులు చేసినటువంటి అరాచకాల వలన విద్యా వ్యవస్థ దెబ్బతిందన్నారు. గత 10 సంవత్సరాల విద్యా విధానం నాశనమైందన్నారు. దేశంలో ప్రతి 2-3 సంవత్సరాలకు చేసే సర్వేలలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం పరిశీలించగా మన రాష్ట్రం యొక్క ర్యాంక్ విద్యా విధానంలో 32 స్థానంలో ఉందన్నారు. దాన్ని బట్టి మన విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిన క్రమంలో భాగంగా ఏ విధంగా విధానపరమైన నిర్ణయాలు చేస్తే బాగుంటుంది, విధానాలు అమల్లో చేయాలో క్షేత్రస్థాయిలో పర్యటించి విధి విధానాలు రూపొందించాలని విద్యా కమిషన్ కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చ, సూచనల మరియు సలహాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చా వేదికలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఈఓ రాజేందర్, డిపిఆర్ఓ శ్రీనివాస్, ఎస్సీబీసీ సంక్షేమాధికారులు సునీత, శైలజ పాల్గొన్నారు. సో ఒక 10 జిల్లాలలో ఇలాంటి పబ్లిక్ హెల్త్ పెట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. ఇది మరి రెండోది. సో నెక్స్ట్ వీక్ లో నల్గొండ వెళ్తున్నాము. సో దాని తర్వాత సంగారెడ్డి వెళ్తున్నాము. మొత్తం 10 జిల్లా కూడా పూర్తి చేస్తాము నెక్స్ట్ 1 month లో. సో ప్రభుత్వ పరంగా మీరు ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు, ప్రభుత్వ టీచర్లు అయినా పర్వాలేదు, లెక్చరర్స్ అయినా పర్వాలేదు. సో అట్లాగే తల్లిదండ్రులు మీరు ఏమి మొహమాటలు లేకుండా మన సమస్యలు మనం మాట్లాడుకుందాం. అట్లాగే విద్యార్థులు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా మీ స్కూల్లో ఏం జరుగుతుంది, సో మీకు ఏమనిపిస్తుంది విద్య గురించి, సో ఏం చేస్తే బాగుంటుంది సూచనలు సలహాలు కూడా మీరందరూ కూడా మాట్లాడుకుంటే అంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. దానివల్ల మాకు కమిషన్ ఉపయోగపడుతుంది. సో మంచి పాలసీని రూపొందించడానికి గద్వాల జిల్లా, సో గద్వాల జిల్లా నుంచి పబ్లిక్ హెల్త్ స్టార్ట్ చేశాము. సో దాని తర్వాత మళ్ళీ మన ప్రాంతమే, సో భూపాలపల్లి, ములుగు ప్రాంతమే విద్యాపరంగా